वज़ीर दाखिला ने कहा कि फ्रेंडली पुलिसिंग और अमन व सलामती में तेलंगाना पुलिस मुल्क भर की रियासतों में सबसे आगे है। वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने जिले रंगारेड्डी के हल्के असम्बली चेवड़ा टाउन में कायम किए गए जदीद पुलिस स्टेशन का इफ्तिताह अंजाम दिया। इफ्तिताही तकरीब में डीजीपी अंजनी कुमार, रुकने पार्लिमान चेवड़ा रंजीत रेड्डी, रुकने असम्बली के यादయ్య, अरकान खान उसास कौंसल पी महेंद्र रेड्डी, सरबी वानी देवी, कमिश्नर पुलिस साइबराबाद स्टेफन रविंद्रा के अलावा दीगर मुकामी BRS कायदीन और कारकुन मौजूद थे। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने कहा कि कानून नज़्म व ज़ब्त की बरकरारी और फ्रेंडली पुलिसिंग में तेलंगाना पुलिस मिसाली साबित हो गई है। उन्होंने कहा कि पुलिस रियासत के हर जिले में अवाम की खिदमत के लिए दस्तयाब है और मियारी खिदमात फराहम कर रही है। वज़ीर दाखिला ने कहा कि वज़ीर आला KCR की जानिब से ख़वातीन की हिफाजत के मकसद से तश्कील दी गई शी टीम की वजह से जुराइम की शरह में पूरी तरह से गिर गई है। उन्होंने कहा कि तेलंगाना पुलिस CCTV कैमरों की मदद से जुराइम पर काबू पाने में पूरी तरह कामयाब रही। కమిషనర్ గారు స్టెఫన్ గారికి అందరికి పోలీస్ IPS అదర్ DCP గారికి అందరు ఆల్ పోలీస్ ఆఫీసర్ కి అందరి పేరుతో చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక్కడ వచ్చిన చాలా మంచి లీడర్స్ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, మూవ్మెంట్ లో పనిచేసిన లీడర్స్ ఉన్నారు, తెలంగాణ కోసం చాలా సాక్రిఫైస్ చేసిన లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పారు, యాదయ్యవి చెప్పారు, ఆ టైంలో తెలంగాణ వచ్చే తర్వాత ఏం వస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది డెవలప్మెంట్ వచ్చింది. శంకర్పల్లి పోయినా ఒక ఇనాగ్రేషన్ కోసం, उसके बाद नार्సింగ్ కి పోయినా ఒక పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చూపిస్తే హైదరాబాద్ చాలా బ్యాక్ అయింది, మొత్తం చెవడా కాన్స్టిట్యున్సీ చాలా డెవలప్ అయింది. యాదయ్యకు మా MP గారు నేను శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీ వస్తే టోటల్ తెలంగాణలో 10 డిస్ట్రిక్ట్స్ ఉంది. మా ఆనరబుల్ CM గారు ఏం చేశారు, 33 డిస్ట్రిక్ట్స్ చేశారు. కలెక్టర్ ఆఫీస్ 33 అయింది, పోలీస్ కమిషనర్ ఓన్లీ 2 ఉంది, ఇప్పుడు 9 కమిషనర్ ఉంది, ఆల్ SP ఆఫీసెస్ ఉంది. పోలీస్ లో పవర్ भी మంచి ఇచ్చిన మా పోలీస్ ఆఫీసర్ చాలా బాగా పనిచేస్తున్నారు. మహిళలు అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. 33% కోటా మహిళకు ఎంత జాబ్స్ వస్తాయి అంత మహిళకు ఇచ్చారు. షీ టీమ్స్ ఫామ్ చేశారు. 333 షీ టీమ్స్ హైదరాబాద్ లో పనిచేస్తున్నారు, మొత్తం తెలంగాణలో భరోసా సెంటర్ పనిచేస్తున్నారు. లేడీస్ లో అంటే చాలా CM గారు షీ టీమ్స్ ఫామ్ చేసిన ముందు చాలా పెద్ద పెద్ద సీనియర్ ఆఫీసర్ పిచ్చే డిస్కస్ చేశారు. ఈ మహిళకు అంటే మా ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆయన ఎట్లా కంప్లైంట్ చేస్తే అంటే ఎట్లా మా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి, ఏం చేయాలి అంటే మహిళా పోలీస్ ఎక్కువ అయితే బయట బెటర్ అయితే అంటే మా ఆనరబుల్ CM గారు 33% కోటా ఇచ్చిన ఇండియాలో ఎక్కడ లేదు, మన దగ్గర ఉంది. పోయి చాలా మంచి కట్టేసిన, చాలా ఇట్లా ఇక్కడ లేదు, ఎవ్రీ మా డిస్ట్రిక్ట్ లో ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో మంచి మంచి పోలీస్ స్టేషన్ కడుతున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ ఇండియాలో ఎక్కడ లేదు ఇంత మంచి కమాండ్ అండ్ కంట్రోల్. నియర్లీ 585 crore ఖర్చు అయింది. అది ఫ్యూచర్ లో అంటే సైబర్ క్రైమ్ కోసం, సైబర్ క్రైమ్ ఎట్లా కంట్రోల్ చేయాలి మా ఆనరబుల్ CM గారు ప్రికాషన్ తీసుకుని కమాండ్ అండ్ కంట్రోల్ కట్టేసిన. పోలీస్ స్టేషన్స్ ఈచ్ పోలీస్ స్టేషన్ లో అంటే అర్బన్ లో ఉంటే ఈచ్ పర్ మంత్ 75,000 రూపీస్ ఓన్లీ అలౌన్సెస్ కోసం ఇస్తున్నారు. ఎంతమందో నేను మూమెంట్ లో ఉన్నారు, చాలా లీడర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ మనతో రిక్వెస్ట్ చేశారు, సార్ మన దగ్గర అల్మారీ లేదు, మన దగ్గర చైర్స్ లేదు సార్, మీరు సపోర్ట్ చేయండి. ఆ టైం ఎట్లా పోలీస్ ఉంది. ఈ టైంలో మా ఆనరబుల్ CM గారు మంచి బడ్జెట్ ఇచ్చారు, అర్బన్ లో ఇచ్చారు, రూరల్ లో ఇచ్చారు 50,000, విలేజ్ లో అంటే 25,000 రూపీస్ పర్ మంత్ ఇస్తున్నారు. పోలీస్ లో అంటే ఫ్రెండ్లీ పోలీస్ చాలా మంచి పని చేస్తున్నారు. ఎంతమంది పోలీస్ వస్తే అంటే చాలా భయం ఉంది, ఇప్పుడు పోలీస్ వస్తే అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే పోలీసులో మా IPS ఆఫీసర్ అందరూ ఆఫీసర్ చాలా రెస్పెక్ట్ తో పనిచేస్తున్నారు. ప్రజా సేవ కోసం పోలీస్ ఉంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ముందు రూల్ చేసిన అంటే కొంచెం భయంతో అందరికి చాలా భయం అవుతుంది పోలీస్ స్టేషన్ పోవాలంటే. ఈ కంట్రోల్ చేస్తా. మీ దగ్గర చాలా ప్రాబ్లం ఉంది, పవర్ ప్రాబ్లం ఉంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, ఫార్మర్ సూసైడ్ చేస్తున్నారు. మా ఆనరబుల్ CM గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా బడ్జెట్ బి శాంక్షన్ చేశారు. 2013-14 లో మా బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 5,000 crore తక్కువ ఉంది. ఇప్పుడు మా ఆనరబుల్ CM గారు 9,600 crore ఇస్తున్నారు. ఇంత మంచి బడ్జెట్ ఇస్తున్నారు. ఆనరబుల్ CM గారు థ్యాంక్స్ చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ లో మా డైనమిక్
ఎంపీ రంజిత్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శ్రీమతి అనిత హరినాథ్ రెడ్డి గారు, కమిషనర్ గారు స్టెఫెన్ గారికి, అందరికీ పోలీస్ ఐపీఎస్ అదర్ డీసీపీ గారికి, అందరు ఆల్